చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క సందేశమును కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని దేవుని కూడికను ముగించుకుందాం. కుడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని మాటలను వినిచినప్పుడు చాలా జాగ్రత్త కలిగి, చాలా ఆలోచన కలిగి మనము కొద్ది మాటలు జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం చాలా వాల్యుబుల్, అంటే చాలా విలువైనటువంటి సందేశాన్ని ఈరోజు మనము వినబోతున్నాం. జాగ్రత్తగా మనందరం కూడా కొంత సమయం, ఎక్కువ సమయం కాదు, కొంత సమయము మంచి విషయాన్ని తెలుసుకుంటాం. ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఆలోచిద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయాసపడతాం. జరిగినటువంటి ఒక సంఘటన, బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ సంఘటనను మనము జాగ్రత్తగా గ్రహించినప్పుడు కొన్ని విషయాలను మనము ఆలోచించటానికి ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఆలోచించాలంటే వాళ్ళ జీవితంలో జరిగినవి ఈరోజు మన జీవితాలలో జరుగుతూ ఉంటున్నాయి. వాళ్ళకు వచ్చినవి ఈరోజు మనకు కూడా వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలలో తట్టుకోవాలి, కొన్ని విషయాలలో వాటిని ఎదుర్కొని నిలబడాల్సిన ధైర్యం మనకు ఉంటుంది. కాబట్టి మీరు బాగా గమనించి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనము చూసినప్పుడు ఒక మనిషి మీదకి దేవుని యొక్క కృప అతని మీదకి రావాలంటే అతడు దానికి అర్హుడై ఉండాలి. ఏమై ఉండాలమ్మా? అర్హుడై ఉండాలి. ఎవరి మీదకైతే దేవుని కృప వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళు అర్హుడై ఉంటారో, అర్హత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన పని కొరకు ఉపయోగించుకుంటాడు. ఏదైనా ఒక దాంట్లో మనం చూసినప్పుడు ఎవరిని పడితే వాళ్ళు మనం ఉపయోగించుకోను, కానీ అర్హత కలిగిన వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం. ఎందుకు అప్పగిస్తామంటే అర్హత కలిగిన వారికి కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు వాడు ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు. అర్హత లేని వారికి ఇచ్చిన వారికి ఏం చేస్తారు చెప్పండి? అర్హత లేని వారికి కొన్ని బాధ్యతలు ఇస్తే ఏం చేస్తారు? సరిగా చేయలేరు. ఆ పనిని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు, ఏదైనా ఆలోచించినప్పుడు, ఒక మనిషిని ఒక వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎందుకంటే అతడు అన్ని విధాలుగా తగినవాడా కాదా అన్నట్టుగా ఆలోచించి అతన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం చూసినప్పుడు, కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు, ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు వారు ఎంతో మందిని పిలుచుకున్నప్పుడు వాళ్ళందరిలో కొంతమంది మాత్రమే నిలబడినప్పుడు అందరినీ యేసు ప్రభువుని వెంబడించమని చెప్పలేదు, కానీ ఏర్పరచబడిన వారిని మాత్రమే నన్ను వెంబడించండి అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఆ సందర్భాన్ని మనం ఆలోచించి ఆ విషయాన్ని చూసినప్పుడు, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరం భూమి మీద సచ్చరీరుడుగా జీవించిన తర్వాత, అతడు చనిపోయి 3వ దినమున ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని విషయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈరోజు మనం ఆలోచించాలి. ఎలాగంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత, ఇక పోయిన వారంలో ఉపవాస ప్రార్థన చెప్పినట్టు, పోయిన వారం కాకుండా మొదటి వారంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సంఘము బలపడాలని
సంఘము అభివృద్ధి చెందాలని దేవుడు ఏం చేసుకున్నాడంటే 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసిన తర్వాత వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేసి ఆ పనిని ముందుకు నడిపించుటకు ప్రయాసపడ్డారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కానీ, ఎవరి మీదైనా ఒక అటాక్ అంటే యుద్ధంలో వారి మీద కొట్లాట ఆడటానికి వచ్చినప్పుడు కానీ ఏం చేస్తారంటే ప్రాముఖ్యమైన వారిని మాత్రమే కొడతాడు. ఎవరినంటే వాళ్ళని కొట్టాడు. కాబట్టి ఇక్కడ మనం చూసి ఆలోచించినప్పుడు అపోస్తుల కాలంలో జరిగినటువంటి సంఘటనలలో ఎంతో మంది యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని వెంబడించిన వారు కొంతమంది మాత్రమే మనకి ఇక్కడ కనపడుతున్నారు. ఆ కొంతమందిలో అపవాది అందరి మీద అటాక్ చేయలేదు. అపవాది అందరి మీద యుద్ధం చేయలేదు. ఎవరి మీద యుద్ధం చేసింది అపవాది? ఎవరైతే దానికి తలకాయ నొప్పిగా మారారో వాళ్ళ మీద యుద్ధం చేయడం ప్రారంభించింది. అర్థం చేసుకోండి, ఎవరైతే అపవాదికి తలకాయ నొప్పిగా మారిపోయారో వాళ్ళ మీద యుద్ధం చేయడం ఆరంభించింది. ఎందుకు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి అది పూనుకుందంటే వాళ్ళ వల్ల దీనికి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళ వల్ల దీనికి సమస్యగా మారిపోయారు, ఏదైనా లేకుండా చేస్తే నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజులలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నీ మీద, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనుషుల మీద అపవాది అటాక్ చేస్తుందని, అపవాది గురి పెట్టిందంటే వాళ్ళు ఏమంటుంది బైబిల్? వాళ్ళు ధన్యులు. ఎందుకంట చెప్పాలి, ఎందుకు ధన్యులు అంట? ఎందుకు ధన్యులు అంటున్నాము? అపవాది గురి పెట్టింది, అపవాది వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు, అపవాది వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ధన్యులని మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు ఆలోచించాం? బాగా ఆలోచిద్దాం. ఈరోజు మనం చదువుకునేటువంటి సందర్భము అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో నుంచి కొంత భాగాన్ని మనం ధ్యానిద్దాం. అమ్మా మీరు ఎవరు బైబిల్ తీయదు, నేను తీయమన్నప్పుడు నేను మీరే పెద్ద చదివినోళ్ళే. మీరు 20-30 సార్లు చదివి ఉండొచ్చు, కానీ నేను ఒక్కసారి కూడా చదవలేదు. నేను చదివిన దాన్ని బట్టి మీకు చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ అపోస్తుల కాలంలో పేతురు యోహాను అనేటువంటి వాళ్ళిద్దరిని ఏర్పరచుకున్నది ఎవరు? దేవుడు. 12 మంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రాముఖ్యమైన వాళ్ళు. వీళ్ళిద్దరిని దేవుడు ఉపయోగించుకున్న తర్వాత వీళ్ళిరువురు కూడా ప్రారంభంలో కొన్ని విషయాలలో ప్రతి దానిలో ముందుకెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ప్రతి దానిలో ముందుకెళ్ళిపోతున్నారంటే ఎవరికి కోపం అవుతుంది? శత్రువు కోపం అవుతుంది, అంతే కదా. ఇప్పుడు కొంత 2 పార్టీలు ఉన్నాయనుకోండి, అవతల పార్టీలో చిన్నదానికి పెద్దదానికి ముందుకు వస్తున్నారు అనుకోండి, యువతల పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఒక గురి పెడతారు, ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే చీటి మాటికి అటు ఇటు తిరుగుతున్నాడు, వీడి మీద ఒక కన్నేసి ఉంచండి, వీడిని దొరికినప్పుడు ఈయన వేసేద్దామంట. అంటే ఎందుకు కన్నేసించాడంటే చిన్నదానికి పెద్దదానికి పరుగులు చేస్తున్నాడు. ఎవరి పనులు? వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళ పనులు చిన్నదానికి పెద్దదానికి పరుగులు చేస్తున్నారు. చిన్నవాటికి పెద్దవాళ్ళకి వీటిని పరుగులు చేస్తున్నప్పుడు వీడికి ఏమైపోతుందంటే ప్రతి దానికి అందరి ముందుకు రావటం, వీళ్ళు మాత్రం వస్తున్నారు, ఈయనను కొట్టేది ఎవరు రాదన్నమాట. అర్థమవుతుందా? ఈయన ఒక దెబ్బ కొడితే ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, గొడవలకు పోయినప్పుడు ఏం జరుగుతుందంటే కొట్లాటకు వచ్చినప్పుడు ముందొచ్చిన ఒక దెబ్బ కొట్టారు అనుకోండి, వెనకొచ్చే వాళ్ళు ఏం చేస్తారమ్మా? గొడవకు రాదు, వాళ్ళు చూసి భయపడి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అపవాది యొక్క పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళని కొట్టాలనుకుంది, ఎవరైతే ముందు వస్తున్నారో 10 దానికి ముందు వస్తున్నారో వాళ్ళని కొట్టాలనుకుంది, వాళ్ళని కొట్టారనుకోండి వెనకుండా వాళ్ళు ఆగిపోతారు. ఇప్పుడు జరిగిన సందర్భం అదే, ఇక్కడ జరుగుతున్న సంఘటన అదే. కాబట్టి ఈ సందర్భంలో పేతురు యోహాను అనేటువంటి ఇల్లు దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి పగల 3 గంటల సమయాన్ని వెళ్తున్నారు. నా చెప్పేది నా వైపు విని జాగ్రత్తగా
పగల 3 గంటలకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో ఈయన దేవాలయం మెట్లుకి పోతున్నప్పుడు ఆ దేవాలయం యొక్క మెట్లు దగ్గర ఒకడు భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నాడు. వాడు పుట్టుకతోనే కుంటివాడు, గుడ్డివాడు కదా, కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడు. ఈ కుంటివాడైనటువంటి వాడు, అయ్యా నాకేదైనా దానం ఏమని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే వాళ్ళు, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మా కాడ కలిగినదే నీకు ఇస్తామని యేసుక్రీస్తు వారి నామములో లేచి నడవమని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు వెంటనే వాడు లేచి నడవసాగుతున్నాడు. వాడు లేచి నడిచినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలో నుంచి అక్కడ ఏం జరిగిందంటే బాగా చూస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఏం చేశారంటే వాళ్ళు దేవాలయం యొక్క ప్రదేశంలోనికి వెళ్ళి ఆ దేవాలయంలో ప్రసంగం చేయడం ప్రారంభిస్తున్నారు. మా మీరు ఎలా కాదు చదవండి, ఏడెందుకు చదివేది? మీరు ఎలా కాదు టైం లేదా? గూగుల్ మీకు ఇలా టైం ఉంది కదా, చదవండి. ఇలా వద్దంటప్పుడు అడగండి. ఏడొచ్చి నేను ఆపేం చదువుతుంటే మీరు చదివేది నాకు అర్థం కాదా? నేను గూగుల్ చదువుకోవచ్చుగా. చెప్పేటప్పుడు వినండి. నేను చదవమంటాను, అప్పుడు తీసి చదవండి సార్ అంతే. ఇప్పుడు మీరు చదివినా మీ మైండ్కి ఎక్కదు. అసలు మీరు అది చదివినా ఇప్పుడు మీకు ఏమీ ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే మీరు తొందరపాటు చదువుతారా అనేమి అర్థం. ఇప్పుడు ఈ దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం ప్రకటిస్తున్నారు. వీళ్ళు వాక్యం ప్రకటిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సద్దుకయ్యులు కానీ, కొంతమంది యూదేతరులు కానీ, కొంతమంది ప్రధాన యాజకులు కానీ కొంతమంది వచ్చి వీళ్ళని ఏదో ఒక రకంగా ఆ సభలో నుంచి వాళ్ళని బయటికి లాక్కెళ్ళాలని చూస్తున్నారు. వీళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళని మాట్లాడకుండా చేయాలని చూసి వీళ్ళందరినీ కూడా వాళ్ళు సాయంకాల సమయంలో వాళ్ళందరినీ పట్టుకున్నారు. ఎవరిని? పేతురు, యోహాను ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు సభ దగ్గరికి తీసుకెళ్ళాలి. సెనహెడ్రిన్ సభ అనేది ఒకటి ఉంది. ఆ సెనహెడ్రిన్ సభ, ఈ సభ దగ్గరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ 71 మంది న్యాయమూర్తులతో జరిగిన సభ. ఈ 71 మంది న్యాయమూర్తులు కలిగిన ఈ సభ దగ్గరికి ఇలా తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టినప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారంటే మనం చూసినప్పుడు వీళ్ళలో ప్రధాన యాజకులు కానీ, అన్న, కయఫా, ఇంకా ప్రధాన యాజకులైనటువంటి వాళ్ళు, పెద్దలను, కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ సభలో వచ్చుంటారు. ఏదో మామూలు సాధారణమైన వాళ్ళు కాదు, అధికారులు, ప్రధాన యాజకులు, మంత్రులను, గొప్ప గొప్ప వాళ్ళందరూ సభలో ఉంటారు. ఈ సభ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబెట్టాలి కాబట్టి ఆల్రెడీ ఏమైపోయింది? సాయంకాలం అయిపోయింది, సభ ముగించజేయబడింది. ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? జైలు వేశారు. ఎవరిని? పేతురు, యోహాను జైలు వేసేసారు. ఇప్పుడు ఇలా జైలు వేశారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రకటించి వచ్చిన తర్వాత అక్కడ ఇంచుమించు 5,000 మంది మారారు. 5,000 మంది పురుషులు మారిపోయారు. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం అయిపోయింది. మరుసటి రోజు ఉదయాన్ని వీళ్ళను ఎక్కడికి తీసుకొస్తున్నారంట? సెనహెడ్రిన్ సభ అనేటువంటి సభ దగ్గరికి తీసుకొచ్చి ఈ సభ మధ్యలో నిలబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భమే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి సందర్భం. మీరు అనుకోవచ్చు, అయ్యా ఎంతో మంది ఉన్నారు కదా, అందరినీ తీసుకొచ్చి నిలబెట్టవచ్చు కదంటే మీరు బాగా వినండి. ఎవరైతే దేవునిలో బలంగా ముందుకు పోతుంటారో, ఎవరైతే దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోతుంటారో వీళ్ళనే కొడతాడు అంతే. ఎందుకు? నువ్వు దేవునికి పనికి వస్తున్నావు కనుక దానికి కూడా పనికి వస్తావు. నువ్వు దేవునికి పనికి రాకపోతే దేనికి పనికి రావు. నీ మీద సైతాన్ అటాక్ చేయడం లేదంటే నువ్వు వేస్ట్ గాడు అని అర్థం. పనికి రావడం ఎవరైనా పడుచుకుంటామా? కొన్ని ఊళ్ళలో పనికి రాని ఉంటారు, వాళ్ళని పడుచుకుంటామా? వాడి దగ్గర బాధపడే వాడి దగ్గర వాడు ఏది పనికి రాను, రూపాయి అయితే ఇటు వస్తాడు, రూపాయి అయితే పోతాడు, వాడితే ఏం పెద్ద లెక్క కాదు. వాళ్ళు గెట్టోడు ఒకడు ఉన్నాడు, వాడిని పడగొడతాం. గెట్టోళ్ళు ఉంటారు కొంతమంది. ఈ గెట్టోళ్ళను పడగొట్టడానికి వాళ్ళ మీద ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీయండి, ఒక్కళ్ళ తీయండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులను వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్య నిలువబెట్టి. చాలా ఇప్పుడు ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ ఎవరమ్మా?
ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ ఎవరైనా తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు ఆ సభలో. ప్రధాన యాజకులను, అధికారులను, అన్న, కైఫ, శాస్త్రులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను, ఈ ప్రధాన యాజకుడి యొక్క బంధువులను, గొప్ప గొప్ప వాళ్ళు సభలో నిలబడ్డారు. మామూలుగా కాదు నిలబడ్డ వాళ్ళందరూ, అంత గొప్ప గొప్ప వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఇలా మధ్యలోనికి ఎవరైనా తీసుకొస్తున్నారు? పేతురు, యోహానుని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టారు. వాళ్ళ మధ్యలో నిలబడిన వెంటనే వీళ్ళకు గుండెల్లో ఉన్నారు. ఎందుకని? ఎవరి మధ్యలో నిలబడ్డారు వీళ్ళు? సాధారణమైన వాళ్ళ మధ్యలో వారు నిలబడింది, అధికారుల మధ్యలో. అధికారుల మధ్యలో వాళ్ళని చూస్తేనే మనం మాట్లాడలేము. ఇప్పుడు వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు, ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అనుకోవాలి, ఏంది ప్రభు మాకేంది శిక్ష, మాకే ఏంది పనికిమాలిన పని? ఎంతమంది లేరా దేశంలో, ఎంతమంది లేరా ఈ ప్రాంతంలో, ఎంతో మంది నిన్ను ప్రకటించిన వాళ్ళు లేరా? మమ్మల్ని ఎందుకు వచ్చి పట్టుకున్నామంటే ఇక్కడ ఎవ్వరు కూడా ప్రతి దానికి ముందు వచ్చే వాళ్ళు లేరు. మీరే మిమ్మల్ని పడగొట్టుకోకుంటారంతే. అర్థమైందా? మిమ్మల్ని పడగొట్టాలంటే ఏంద్రం నా మీద అటాక్ చేస్తానంటే నువ్వు ఒక విలువ కలిగినోడు కనుక నీ మీద అటాక్ చేస్తాను. విలువ లేనోడు ఎవరైనా పరుచుకుంటారా? దేనికోసం వెతుకుతారమ్మా పొద్దుగూకులు? బంగారం కోసం వెతుకుతారా? మసిగొప్పు కోసం వెతుకుతారా? మట్టి కోసం ఎతకడిగా గులకరాల కోసం ఎతకాల్సిన పని ఉందా? బంగారం విలువ కలిగింది. నువ్వు కూడా బంగారాన్ని, నువ్వు కూడా దేవుడి దృష్టిలో ఒక బంగారం లాంటి దానివే. ఈ బంగారాన్ని పడగొట్టాలని అపవాది నీ మీద అటాక్ చేస్తుంది అంతే. నీ మీద, నా మీద, మనందరి మీద, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నిజాయితీ కలిగిన వాళ్ళ మీద అపవాది అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తే ఏం చేస్తుందంటే ఇప్పుడు అధికారుల మధ్యలో, గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో, అనేకమైనటువంటి ధనికుల మధ్యలో, ప్రధాన యాజకుల మధ్యలో ఇలా నిలబెట్టి ఈ సభలో వాళ్ళతో మాట్లాడాలని ఆలోచిస్తున్నారు. ఈరోజు నీకు నాకు దేవునిలో కరెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళకు అటాక్ జరుగుతున్నాయి. ఈరోజు నీకే వస్తుంది పరిస్థితి అనుకో. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే ఇంతమంది మధ్యలో నిన్ను నిలవబెట్టే పరిస్థితి వచ్చిందంటే అప్పుడప్పుడు మనం ఏమంటా తెలుసా? 10 మందిలో నా పరువు తీస్తున్నారంట. 10 మందిలో నిన్ను పరువు తీయటానికి కదా నిలబెట్టింది. నీ ఒక విలువ కలిగిన వాడు కాబట్టి నిన్ను వాడుకుంటాడు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఇలా ముగ్గురిని కూడా దేవుడు ఏం చేశాడంటే రాజు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు. రాజు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టి రాజు ఏమంటున్నాడంటే శద్రకు, మెషకు, అబేద్నెగో మీరు నా ఆజ్ఞ ప్రకారం కాకుండా చేశారు కనుక ఇదిగో అక్కడ బాకానాదం వినబడినప్పుడు, అక్కడ శబ్దం వినబడినప్పుడు మీరు వెంటనే నేను పెట్టిన ప్రతిమకు మొక్కపోతే కాలుచున్న అగ్నిగుండములు వేస్తామన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం మనకు గుర్తుందా? ఏం చెప్పారు వాళ్ళు ఇచ్చిన సమాధానం? దేవా రాజా, ఇదిగో ఈ సమయంలో మేము ఈ అగ్నిగుండములో పడకుండా మా దేవుడు మమ్మల్ని ఆపగలడు. ఒకవేళ ఆపకపోయినను మేము మాత్రం నువ్వు పెట్టిన బొమ్మకు మొక్క అన్నారు. సమస్యలు, అపవాది యొక్క కుయుక్తులు, అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు, అపవాది నీ శరీరం మీద, నీ మీద జరిగించేటువంటి ప్రయోగాలు, నీకు అపవాది పెడుతున్నటువంటి ఇబ్బందులు నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవా నన్ను రక్షించు. ఒకవేళ దేవుడు రక్షించకపోయినను నువ్వు మాత్రం వెనుకడుగు వేయకూడదు. ఈరోజు వేస్తున్నావా లేదా? ఈరోజు ఆలోచించు. ఒకవేళ రక్షించినను, ఒకవేళ రక్షించకపోయినను నా దేవుడు సమర్థుడే. ఈ స్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు. అంత గొప్ప దేవుడే. కానీ ఈ సమయంలో నన్ను పరీక్షించాలని చూసినా నేను మాత్రం నీ మాట ఇప్పుడైతే జరుగుతుంది. ఇక్కడ పేతురు, యోహాను ఇద్దరిని తీసుకొచ్చారు. ఆ సభ ఎదురు నిలబెట్టారు. ఆ సభ ఎదురు నిలబడ్డప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారు చెప్పండి, మీకు తెలిస్తే ఎలా చూస్తున్నారు చెప్పండి, మీకు తెలిస్తే. ఒక న్యాయపీఠం ఎదుట, ఒక కోర్టులో, ఒక జడ్జి ముందు, ఒక కోర్టులో బోన్లో నిలబెట్టారంటే అర్థమైంది
ఏదో ఘోరాతి ఘోరమైన తప్పు చేశాడు. ఈ తప్పు చేసిన వాళ్ళని శిక్ష విధించాలంటే కావాలన్నా శిక్షకు నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద కోప్పడాలి? ఎవరి మీద కోప్పడాలన్నా చెప్పండి, మీరు ఎవరి మీద కోప్పడాలి? అందరూ అంటున్నారు వాళ్ళని ఎందుకు అక్కడ నిలబెట్టారు, వాళ్ళు ఏ తప్పు చేశారని నిలబెట్టారని అడిగేవాడు ఒక్కడైనా ఉన్నాడా? మరి లేనప్పుడు మరి వాళ్ళకి ఇంకా అసహ్యం అనేది రావటం లేదా? వాళ్ళకి ఇంకా కొన్ని విషయాలలో బలహీనత అనేది రావటం లేదా? ఎందుకు రావటం లేదు? ఎందుక దేవుడే కాపాడతానన్నాడు. కాపాడే దేవుడు ఎక్కడ కాపాడాలి? అగ్నిగుండం ముందు వరకుంటే కాపాడాలి, బోనులో నిలబెట్టినంత వరకు కాపాడాలి. ఇప్పుడు తీసుకొచ్చి బోనులో నిలబెట్టారు. చుట్టుపక్కల అందరూ కూడా అధికారులు ఉన్నారు, అందరూ కూడా ఆర్డర్ ఇస్తే అన్నీ జరిగిపోతాయి. అక్కడ తీసుకెళ్ళి ఉరేయమంటే ఉరేస్తారు, తీసుకువెళ్ళి చర్మం వదిలేయమంటే ఉరిచేస్తారు, తీసుకువెళ్ళి తల కొట్టించమంటే కొట్టిస్తారు. ఏం పరిస్థితి అక్కడ ఉంది? ఏ పరిస్థితి ఉంది? ఎలాంటి స్థితి ఉంది? ఆలోచించండి. అపవాది నీ మీద గురి పెట్టాలంటే నువ్వు ఒక యోధుడివై ఉండాలి. ఎవరిని పడితే ఎవరి మీదకి రాదు అపవాది. ఒక యోధుడై ఉండాలి, ఒక గొప్పవాడై ఉండాలి, ఒక ఉన్నత స్థితిలో కలిగిన వాడై ఉండాలి. దేనిలో ఉన్నత స్థితి? దేవునిలో ఉన్నత స్థితి కలిగిన వాడివై ఉండాలి. నీకు అవమానాలు వచ్చినా భరించాలి, నిందలు వచ్చినా భరించాలి, రోగాలు వచ్చినా భరించాలి, వ్యాధులు వచ్చినా భరించాలి, నీ అన్న వారి నిన్ను వదిలిపెట్టిపోయినా భరించాలి, నిన్ను తిట్టినా దూషించినా, నిన్ను మీద అవమానాలు పెట్టినా, నిన్ను చివరికి పనికి మాలిన వాళ్ళైనా అన్ని అన్నా భరించాలి. అలాంటి వాళ్ళ మీద అది అటాక్ చేస్తుంది. నీ మీద అటాక్ చేసిందా? ఎందుకు చేయదు? చిన్నదానికి మనం ఇసుకుంటాం, చిన్న చిన్న వాటికి మనం బలహీనమైపోతున్నాం కదా. నీ మీద అటాక్ చేయాల్సిన పని ఏముంది? అర్థమైంది? ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్ వాజుని కింద పడేయాలంటే ఎంత బలం కావాలి? ఓరకట్ట గాలి కంటే పడిపోద్ది. అదే ఈ బల్లా పగల కింద పడేయాలంటే కొన్ని బలం కావాలి. అదే ఈ చర్చిని కింద పడేయాలంటే బలంగా ఉన్నవాడి కోసం ఎక్కువ ఆయుధాలు వాడతాడు. బలమైన చెట్టును కొట్టాలంటే ఎక్కువ ఆయుధాలు వాడాలి. బలమైన చెట్టును కొట్టాలంటే ఆయుధాలు అవసరం లేదు, చేతుని బిగియచ్చు. ఇప్పుడు చాలా మంది బలహీనమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే నాకు అసలు కష్టాలే రావట్లేదంటే అసలు దేవుడి దృష్టిలో లేవు. నీకెందుకు వస్తాయి కష్టాలు? దేశంలో ఎంతో మంది అంటే అందరిని యుద్ధానికి పంపుతారా? యుద్ధానికి పోయేది ఎవరు? అర్హులైన వారిని మాత్రమే యుద్ధానికి పంపమంటారు. యుద్ధానికి పోయే వారికి ఏమంటారంట? ఇంకా యుద్ధానికి పోయే వాడికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎదుటి వాడి ముందు నేనైనా చచ్చిపోతా గాని తల వంచననేటువంటి ధైర్యం ఉండాలి. ఈరోజు మన దగ్గర ఆ ధైర్యం ఉందా? తల వంచననే ధైర్యం. అపవాది వేస్తున్నటువంటి ఏషాలకు తల వంచననే దైవం. అపవాది మనల్ని ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులకు తల వంచననే ధైర్యం మన దగ్గర ఉందా? ఒకటి చిన్న మాట అంటే కోపగించుకుంటారు. నేను నిన్ను అక్కడికి నిలబెట్టాలి, ఏ సభలో నేను నిలబెట్టాలి, మాట అంటే నేను పర్లేదు, 10 మంది నా మధ్యలో నిలబెట్టి నువ్వు అది చేసావు ఇది చేసావు ఇలాంటి దాన్ని అలాంటి వాడు ఇట్టాడంటే నువ్వు పడతావా? ఒక్క విషయంలో నువ్వు తెగించి ప్రార్థన కొరకు దేవుని కొరకు ఒక్క విషయంలో ఒక దాన్ని తెగించి బయటికి రావటమే నీ వల్ల కాలేదు. ఒక మనిషిని ఎదిరించడమే నీ వల్ల కావటం లేదు. మరి అంతమందిని ఎదిరించి నువ్వు మాట్లాడగలవా? అందుకే నీ మీద వాడు అటాక్ చేయరు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నిన్ను ఎవరేమంటారు? వాడు అసలు నిన్ను పట్టించుకోవడం. ఎందుకంటే అలాంటి సమయం వచ్చినప్పుడు ఒక గాలి ఊపితే పడిపోతావు అంతే. నీతో పెద్ద పట్టే అది. అర్థమవుతుందా? చిన్న చిన్న వాటికి పెద్ద పని అవసరం లేదు. పోతా దారిని పోతా కాలుతుందని పడిపోతాయి అన్నీ కూడా. కానీ పనికి దేనికోసం పని పెట్టుకోవాలి? పెద్ద పెద్ద వాటిని పడగొట్టడానికే పని కావాలి. చిన్న చిన్న వాటిని పడగొట్టడానికి పని పెట్టుకుంటాం. ఎందుకంటే పాత కాలుతుందని పడిపోతే వాటికే ముందు వేయాలనుకుంటాం. కాబట్టి అలాంటి పరిస్థితిలోనే ఉన్నటువంటి స్థితి ఉన్నది ఇక్కడ. అలాంటి స్థితిలోనే ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అందుకని ఏమంటున్నారు తెలుసా? పేతురు యోహాను ఇద్దరిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళిద్దరు మామూలు బలవంతులు కాదు. వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో ఉన్న వాళ్ళు.
వాళ్ళిద్దరిని దేవుడు గొప్ప యోధులుగా పెంచుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మీద ఎవరి కన్నుబడింది? అపవాది గారి కన్నుబడింది. వీళ్ళిద్దరి మీద పడింది. వీళ్ళిద్దరిని అడగొట్టాలని చూస్తుంది, వీళ్ళిద్దరిని ఏదో ఒక విధంగా చేయాలని చూస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టారు. నిలబెట్టి ఏమంటున్నారంటే, ఇదిగో వీళ్ళందరి మధ్యలో నిలబడ్డాడు. మధ్యలో నిలబడ్డప్పుడు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అవకాశం ఏంటిది? వారు పేతురు యోహానులను మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమున బట్టి దీన్ని చేసిద్దరని అడుగగా, ఏం చేశారో? వాళ్ళు ఏ తప్పు చేశారమ్మా? వాళ్ళు చేసిన తప్పేంటి? ఆ కుంటివాడిని నడిపించేటువంటి శక్తి మీ దగ్గర ఉంది. మీరు ఎలా చేశారు దీన్ని అని అడుగుతున్నా. మీరు ఎలా చేశారు దీన్ని? ఎక్కడ అడుగుతున్నారు? మామూలు వాళ్ళ మధ్యలో అడిగితే చెప్తారు. ఇంట్లో ముగ్గురు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ మధ్యలో పోల్చబెడితే యేసు ప్రభు నామంలోనే వీడికి శక్తి వచ్చిందని చెప్తారు. ఇప్పుడు నడి బజారులో ఒక సభలో, ఆ సభ మధ్యలో చుట్టుపక్కల గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే, ఆ గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో ఇలా నిలబెట్టి మాట్లాడమంటే మాట్లాడతాక మీకు మాట్లాడతా చెప్పండి. ఒక పక్క ఎమ్మెల్యే, ఒక పక్క ఎంపీ, ఒక పక్క ప్రధానమంత్రి, ఒక పక్క ముఖ్యమంత్రి, ఒక పక్క చిన్న చిన్న కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఒక పక్క ఎంఆర్ఓలు, ఎంపీలు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాంటి గొప్ప వాళ్ళే అందరు నిలబడి వాళ్ళ మధ్యలో నేను నిలబెడితే వాళ్ళని చూస్తేనే సమట్ల పడతాయి, నోట్లో నుంచి మాట్లాడతాయా? ఆఫ్టర్ ఆల్ ఏమి లేదు. మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికి వెళితే అతనితో కరెక్ట్ గా మాట్లాడటమే మన చేత కాదు. ధైర్యంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవా? మళ్ళా నువ్వు ఫీజు ఇచ్చావు, నీ లోపల ఉన్న జబ్బు తిప్పుకుంటూ వాళ్ళ దగ్గర పోయి ఒదుకుతుంటామా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా మాట్లాడగల ధైర్యం నీ దగ్గర ఉందా? ఏమి లేదు. ఇప్పుడు బ్యాంకులు ఉంది, ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా వాడు ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం నీకుందా? మరి ఎంతమంది అధికారులు, ఎంతమంది నాయకులు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు, వీళ్ళందరి మధ్యలో ఈయన తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? ప్రశ్న, అయ్యా నువ్వైతే చదువుకున్నాడు కాబట్టి మాట్లాడతావు, మాకు చదువు లేదు, సందే లేదు, మేమేం మాట్లాడామంతా. కానీ వీళ్ళు ఎంత చదువుకున్నారు? డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసిరా? మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఆల్గొండ విద్యలేని పామరులు. నిజం చెప్పటానికి కావలసింది చదువు కాదు, సత్యము చెప్పటానికి కావలసింది విద్య కాదు, ధైర్యం. ఆ ధైర్యం చెప్పేద్దాం అందరికి ఉండదు. ఆ ధైర్యంగా మాట్లాడే శక్తి అందరికి ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరు వాళ్ళ మధ్య నిలబడ్డప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఒకే ఒక ఆలోచన వచ్చింది. ఏమంటుందంటే, ఏ నామమును బట్టి మేము ఇది చేశామో ఇప్పుడు మేము చెప్తున్నాం వినండి. ఏమంటున్నారు చూడండి. ఆ పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ఏమంటున్నాడు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. మత్తయి సువార్తను కోసారు వద్ద. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి జాగ్రత్త చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుంచి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడమ్మా? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి అంటామా? ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త? మనుషుల గురించి జాగ్రత్త ఎందుకు? మత్తయి సువార్త 16 వచ్చిన ఒకసారి చదువు. 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. ఎవరి మధ్యకి ఎవరిని పంపాడు ఇక్కడ? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా పంపుతున్నాను. మీరు గొర్రె పిల్లలు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తోడేళ్ళు, మిమ్మల్ని అందరూ కూడా పీక తింటారు, జాగ్రత్తని పంపేస్తున్నాను. ఏమి లేదు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి యథావిధిగా మాట్లాడి రావాలంటే నీకేం కావాలి? ఈరోజు ఆ ధైర్యం నీ దగ్గర ఉందా? నిజంగా చెప్పండి, ఉందా మీ దగ్గర ఎవరికన్నా? ఉదాహరణకు సహోదరి సిస్టర్కు అనారోగ్యం వచ్చింది అనుకోండి. సిస్టర్కు ఆ సిస్టర్ బాగలేనప్పుడు ఈ సిస్టర్ ఆ సిస్టర్ తో మాట్లాడంత ధైర్యం ఉందని చెప్పండి. చూద్దాం. ఏందమ్మా, ఏందమ్మా బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, ఎలా ఉంది, ఏం చేస్తున్నావు అని ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఆమె ఇంటి దగ్గర పోయి ఆమె ఇంటిలో ఆమెతో మాట్లాడి ప్రార్థన చేసేంత ధైర్యం నీకు ఎవరికైనా ఉందా?
సభలో తర్వాత పెట్టండి, అధికారుల ముందు నిలబడేది పక్కన పెట్టండి. ముందు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం. మళ్ళా ఈ మనిషి కూడా దేవుడిని తెలిసిన వ్యక్తే, ఈ మనిషి కూడా దేవుడి గురించి ఆలోచించిన వ్యక్తి. ఒక దేవుడి గురించి తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి మాట్లాడి ధైర్యం పెంచేంత ధైర్యం నీ దగ్గర లేకపోతే, దేవుడు అంటే తెలియని వాళ్ళ మధ్యలో నిలబడితే నువ్వేం మాట్లాడగలవు? మనం మాట్లాడగలరు చెప్పండి? మళ్ళీ మనం ఏమంటాం తెలుసా, మాకు ఎందుకు వాళ్ళతో మాట్లాడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కాదు. ఏమనుకుంటారమ్మా? మనం అనుకుంటారా? అనుకుంటారు. ఏమనుకుంటారు అన్నాడు ఇక్కడ? ఏమని మాట్లాడాడు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను, మనుషులను గురించి జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అన్నాడంటే, నువ్వు ఈ యొక్క 66 గ్రంథాలు కలిగినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరని మాట్లాడాడు ఇక్కడ? ఇప్పుడు తోడేలు గొర్రెలను ఏం చేస్తుందమ్మా? చెప్పండి, ఏం చేస్తుంది? వేటాడి చంపేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు తోడేళ్ళు చంపేస్తుంది. ఇప్పుడు తోడేళ్ళు అంటే చాలా, ఇప్పుడు చాలా ఏం చేస్తావు? గొర్రెలను చుట్టూ కమ్ముకొని ఒక్కొక్కటి ఒక పక్క పట్టుకొని పీకేస్తాం. అవునా కదా? అలాగే నీవు కూడా ఈ లోకములో ఒక మనిషి దగ్గరికి దేవుని గురించి చెప్పటానికి వెళుతున్నప్పుడు చుట్టూ కమ్ముకొని నిన్ను మాటలతో పీక్క తింటుంటారు. ఇప్పుడు నిలబడే ధైర్యం నీకుందా? కొట్టరు, తిట్టరు, మాట్లాడాల్సిన పని లేదు. ఉదాహరణకి ఇక్కడ నుంచి ఇదిగో ఆ సిస్టర్ గారు ఉన్నారు, సిస్టర్ అలాగే అక్క సిస్టర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఊళ్ళో అక్క దగ్గరికి వెళ్ళి పోయి ప్రార్థన చేసినామంటే ఇంట్లో కాదు బయట కొట్టాలంటే గుండెలో కొట్టాలంటే అమ్మ ఉంటాయా? ఎందుకంటే భయం. ఎక్కడ భయం? ఎక్కడ నేను బయటికి వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నావు అని అందరూ అడుగుతుంటే ఏమి సమాధానం చెప్పాలి? ఏమి సమాధానం చెప్పాలమ్మా? సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ప్రార్థన చేయడానికి పోతున్నాను, సిస్టర్ గారి కొద్దిగా బాగలేదంట, ప్రార్థన చేయడానికి పోతున్నానంటే అమ్మ నువ్వు చేయవు కదా, మేము బతకదా? ఎదురు తిరిగే ధైర్యం ఉందా? నువ్వు చేయవు కదా బతకదా అని అంటారు. అన్నప్పుడు ఏం కావాలి? తల వంచుకొని పోయే ధైర్యం నీ దగ్గర ఉందా? అదే అక్కడెక్కడో ఆ ప్రాంతంలో ఎవరు ఏదో ఒక వ్యక్తి అప్పుడప్పుడు మా అమ్మాయి పిల్లలు అప్పుడు పిల్లలు వరకు ఏం చేస్తుంటారు, అక్కడెక్కడో ఆ ప్రాంతంలో అన్నట్టు వాళ్ళు ఏదో ఉన్నట్టు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక చెట్టుకు పూలు ఉన్నాయని ఏ నుంచి ఆ దాకా పోయి ఆ గోడ మీద రోడ్డు మీదకి పూలు కోసుకొని వస్తున్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే మేము పూలు కోసుకున్నప్పుడు దొంగతనానికి ఏం బాగాలేదుగా అడిగే పోయా మమ్మల్ని ఊరేమంటారు. అక్కడికి పోవటానికి ఉన్నంత ధైర్యం దీనికోసం లేదు. ఎందుకు లేదంటే ఇది నీ దృష్టిలో ఏంటిది చెప్పండి? ఇది నీ దృష్టి ఏంటిది? చిన్నతనము. అవునా కాదా? ఒక దగ్గర ఏదైనా వస్త్రాలు కొత్త వస్త్రాలు ఇప్పుడు షారీస్ గానీ ఏదైనా కొనుక్కోవడానికి పోయారనుకోండి, అక్కడెక్కడో వాళ్ళ ఇంటి దగ్గర పోయి చూసి రావాలంటున్నావు. అలా పోయేటప్పుడు అది చిన్నతనం అనిపిస్తుందా? నలుగురు పోయి నేను పోయాను, నలుగురితో నువ్వు సమానము కాదు అని అంటున్నారు ఇక్కడ. పేతురు యోహానుని నిలబెట్టాడు కానీ ఇంకా ఎవరిని నిలబెట్టాడు మధ్యలో? నువ్వు కూడా పేతురు యోహాను అయితే నువ్వు ప్రత్యేకించబడిన వాడి, పనికి మాలిన వాటల్లో నువ్వు పాలు పంపులు పొందవు. నువ్వు పనికి మాలిన వాటల్లో పాలు పంపులు పొంది నేను పనికి మాలిన వాటికి నిన్ను పిలుస్తున్నారంటే నువ్వు కూడా పనికి మాలినోడి లెక్కే. నువ్వు కూడా పనికి మాలినోళ్ళలో ఒకళ్ళే. అందుకే నీ దగ్గరకు వచ్చి పిలవాలంటే వాళ్ళకు భయం ఉండాలి. ఇలాంటి వాటికి ఎలా పిలవకూడదు, నీళ్ళు రావు అనేటటువంటి ధైర్యం భయం నీళ్ళు పట్టేయాలంటే నువ్వు గొర్రె పిల్లవ కాదు, గొర్రె చర్మం కప్పుకున్నా తోడేలు. ఎంత జాగ్రత్త! గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేలు. పనికి మాని ఎవరి గురించి నీకేం పని? పనికి వచ్చే వాడి గురించి మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు నిలబెట్టింది ఏం మాట్లాడమని? అయ్యా మాకెందుకయ్యా అసలు ఏడుతో పని, పోతే పోనీ లేకపోతే లేదని వదిలేసి వచ్చారా? నాకు అవసరమేది అన్నారా? ఇప్పుడు అంటున్నాడు గొర్రె
తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టుగా నేను పంపుతున్నాను, మనుషులను గురించి జాగ్రత్త. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చదవయా, చదవ. వారు మిమ్మును మహాసభలకు అప్పగించెదరు, తమ సమాజ మందిరములలో మిమ్మలను కొరడాలతో కొట్టిద్దురు. ఏదమ్మా? వీరికి అన్యజనులకును సాక్షాత్తమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదామో అని ఏమి చెప్పుదామని చింతవద్దు. మీరు ఏది చెప్పవలనో ఆ సమయంలో అది మీ చేత నేనే పలికించదని అన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు మీరు ఏం చెప్పాలి? మీరు అవసరం లేదు, మీరు నిలబడండి, నేను మాట్లాడతాను అన్నాడు. ఆఫ్టర్ నీ ఇంట్లో నీ బంధువులు, నీ కడుపును పుట్టిన బిడ్డతో, నువ్వు కట్టుకున్న భర్తతో, నిన్ను కన్న తల్లిదండ్రులతోనే కరెక్ట్ గా మాట్లాడటం చేత కాదు మనకు. మన దేవుడి గురించి ఏం తెలుసు? మనవాళ్ళు ఎందుకు కోరుకుంటాడా? నాకు అర్థం కాదా? నీ ఇంట్లో వాళ్ళతో కరెక్ట్ గా దేవుడి గురించి ఒక 10 నిమిషాలను మాట్లాడగల ధైర్యం నీ దగ్గర ఉందో చెప్పండి. నిన్నెందుకు కోరుకుంటాడు? అసలు నీ మీద అటాక్ చేస్తాడు సాతాను గారు అటాక్ చేయాలంటే కరెక్ట్ లెవెల్లో ఉండాలి. ఎప్పుడన్నా చూసినా కొట్టాడే పోవాలని ఎలా ఉండాలి? సరి మనుషులు కావాలి. సరి లేనివాడితో కొట్టాడుతుందా? ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో కొట్టాడితే ఎవరో చూస్తే ఏమంటారు? అరే నువ్వేంద్ర వాడితో కొట్టాడుతున్నావు, వాడికి నీకు అసలు ఏం కోరికంటారుగా? నువ్వు కొట్టాడాలంటే నీతో శరీరంతో కావాలి. అప్పవాది కూడా అటాక్ చేయాలంటే కరెక్ట్ అయినోడు కావాలి. ఎవరిని పెడితే వాళ్ళని అటాక్ చేయడం. యుద్ధం చేసేటప్పుడు యుద్ధం ఎలా ఉండాలి? సరి మనుషుల మధ్య యుద్ధం జరుగుతుంటే బాగుంటది. బలహీనుడితో యుద్ధం చేయడం అసలు చేతడా? ఎప్పుడైనా కూడా ఇప్పుడు గొలియాత్ ఏమన్నాడు? వాడితో నేను యుద్ధం చేసేది అన్నాడు. కానీ ఇతడేమన్నాడు? దావీదు ఏమన్నాడు? చేస్తే వాడితో చేస్తాను అంటాను. ఇక్కడ అదే చెప్తున్నాడు. 700 అంటే ఆ గొప్ప గొప్ప అధికారులు నిలబడినటువంటి సభలో మేము నిన్ను నిలబెట్టట్లా. నీ ఇంట్లో వాళ్ళతోనే కరెక్ట్ గా దేవుడి గురించి మాట్లాడి నా సాక్షిగా నిలబడలేవు. నీ మీద సాతాను అటాక్ చేయదు. నువ్వేం భయపడతావు? అసలు నీ మీదకి రాను కూడా రాదు. నువ్వేమనుకోవచ్చు ఎందుకు రాదంటే నీ మీదకి రాదు. నీతో దాంతో ఏం పని? నీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఉపయోగం ఉన్న వాళ్ళను ఒక రాజకీయం జరిగింది కదా ఈ మధ్యకాలంలో, మీకు తెలుసు కదా. ఒక 100 ఓట్లు ఉన్నోడిని గాడి మీద లాక్కుంటాడు, 7 ఓట్లు 100 ఓట్లు వస్తాయని. అలాంటి ఒట్టిటోడు లాగుతురా? కరెక్ట్ అయినా లాగాలి. అందుకనే వీళ్ళిద్దరి మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి సభలో నిలబెట్టారు. ఇప్పుడు ఇది ఏమంటారు చూడండి. ఇదిగో అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడ ఇట్లనెను. ఏమంటున్నాడు? ప్రజల అధికారులారా, పెద్దలారా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రజల అధికారులారా, పెద్దలారా, నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, ఈ దుర్బలునికి చేయబడిన కార్యముల గురించి మీరు నన్ను అడుగుతున్నారు కదా. మేము చెప్తున్నాము. ఏమని చెప్తున్నాము? ఈడు ఈ రోజు లేచి నడవగలుగుతున్నాడంటే అది ఎవరి వల్లకంటే మీరు సిలువ వేసి చంపిన ఆ యేసు నామములోనే ఈడు రోజు లేచి నడవగలుగుతున్నాడు అని చెప్పే ధైర్యం నా దగ్గర ఉందా? ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే యేసు ప్రభు దయ వల్ల అని చెప్పే ధైర్యం నీ దగ్గర ఉందా? చర్చిలో చెప్తా, గుండె తిప్పుకొని చెప్తా, గుండెలు కొట్టుకొని మరీ చెప్తా, మిస్సను తిప్పి తొడగొట్టి మరీ చెప్తా చర్చిలో. మరి 10 మందిలో నిలబడి చెప్పగలవా? ఆ ధైర్యం నీ దగ్గర ఉందా? ఇక్కడ చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలయ్యా. అంటే ధైర్యం కావాలంటే ముందు నువ్వు ముందు ఒక అడుగేయాలి. నువ్వేసి అడిగేది నువ్వు అడుగేయాలంటే నేను ఏముండాలి? ఆయన కొరకు బ్రతికాలన్నా చావాలన్నటువంటి ఒక రోసం నేను ఒకటి నువ్వు అడిగాను. రోసం నేను అడిగాను. మాకు భయమయ్య అంటే చాలా మంది ఎక్కడ. మీకు భయం ఎలాంటి భయము? ఈ విషయాల భయం. ఏదైనా కొట్లాటలో గొడవలు వస్తే భయపడతారు కదా. అర్ధరాత్రి అయినా ఆ పక్కన పోయి చీకట్లో పోయి పుట్టి వస్తానంటారు. నేను కొంచెమన్నా ఎంతమంది అంటున్నారు నీకు ఎలా మాట్లాడబోద్ది అవుతుందంటే ఇంటేమి నేను తప్పు మాట్లాడుతున్నాను.
నేను గొడవల పట్టడానికి నువ్వు రెడీ అయిపోయావు, కానీ దేవుడి మాటలు చెప్పడానికి రెడీ కాదా. అందుకు నువ్వు అంటున్నా, నేను ఈ మధ్య కాలంలో ప్రార్థన పడుతున్నా, ఏ ఇబ్బంది ఏం లేదు, నీ మీద అటాక్ జరగట్లా, అపవాది గారు అటాక్ జరగట్లా. ఎప్పుడైనా బాంబులు పెడతారు, ఎప్పుడైనా కొంతమంది నక్సలైట్లు ఎవరు పెడతారు బాంబులు? మనాటలో పెడతారా? మరి ఎవరే పెడతారమ్మా? పెద్ద పెద్దోళ్ళకి పెడతారు, వీడు జద్దే ఉపయోగం ఉంటుందని, అంతేగాని రాజ్యం అయిపోతే అక్కడి కోసం బాంబులు పెడతా. అలాగే అపవాది గారి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? దేవుని చేతిలో ఆయుధముగా ఉంటే నీ మీద వాడు అటాక్. దేవుడి చేతిలో నువ్వు ఆయుధాన్ని అయితే ఈ పడగొడితే నేను సగం గెలిచినట్టు అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు పేతురు యోహానును పడగొట్టాలనుకున్నాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నిలబెడితే ఇప్పుడు అంటున్నాడు, అయ్యలారా మీ అందరికి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కుంటివాడు నడవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారి నామములోనే అని అన్నాడు. అనగా అక్కడ కింద ఏం జరుగుతుంది చూడండి, ఏమంటున్నారు? ఎందుకనగానే వాళ్ళందరితో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? చాలా ధైర్యంగా చెప్తున్నారు. అక్కడ చెప్పే మాట చూడండి, మీరందరూ పనికిరానివాడు, దేనికి పనికిరాని వాడు, ఇల్లు కట్టడానికి ధృవీకరించబడిన రాయే తలకేమైంది? మూలరాయి. ఆ రోజు మీ అందరూ మాకు అవసరం లేదు, మాకు వద్దు, మాకు అవసరం లేదు, మాకు బరబ్బానే కావాలన్నారు. ఈ రోజు మీరు వద్దనుకున్నటువంటి ఆ యేసు ప్రభు నామములోనే ఈ రోజు వీళ్ళు లేచి నడవగలుగుతున్నారు. మీరు వద్దు, అవసరం లేదు, మాకు అవసరం లేదన్నారు చూడండి. అవసరం లేని ఆ యేసు ప్రభు నామములోనే ఈ రోజు వీళ్ళు లేచి నడవగలుగుతున్నారు. మీరు అనుకున్నట్టుగా ఆయన ఏం మామూలు వాడు కాదు, ఆయనేమి సాధారణమైన వాడు కాదు. ఆయన నామములో తప్ప మరి ఎవరి నామములో పాప క్షమాపణ లేదు అని ధైర్యంగా రొమ్ము విరుచుకొని ఆ సెనహెండ్రెడ్ సభలు, అధికారుల ముందు, గొప్ప గొప్ప ప్రధానుల ముందు, యాజకుల ముందు, సదుకాయుల ముందు, అంతమంది ముందు చెప్పగలిగారంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది దేవుడు మాకు ఇచ్చిన ధైర్యం అనట్ల. ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే చూడండి, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది ఇలా ధైర్యం ఏంది? మేము ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఆ రోజు ఆ చలిమంట కాసుకునేటప్పుడు ఆ చిన్నది వచ్చి నువ్వు కూడా యేసు ప్రభువుతో ఉన్నావు కదా అనగానే పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు, కానీ ఈరోజు ఏమంటున్నాడు? నేను ఆయనతో ఉన్నవాడినే, నేను ఆయన శిష్యులలో ఒకడనే, ఆ రోజు ఆయనను వెంబడించిన వాడినే అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే దేవుడు వాడుకునే పాత్ర. ఎవరు వాడుకునే పాత్ర? దేవుడు వాడుకునే పాత్ర. ఈరోజు నువ్వు దేవుడు వాడుకునే పాత్ర అయితే ఈ పాత్ర ఎక్కడైనా తన గురించి గొప్పగా చెప్పగలిగితే, ఎక్కడైనా ఈ పాత్ర ఉపయోగపడుద్ది, కానీ అక్కడక్కడ ఉపయోగపడి మిగతా వాటిలో ఉపయోగపడకుండా ఉండదు. అందుకని ఏమంటున్నారు తెలుసా? కిందికి వచ్చినా చూడండి, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన కార్యములు జరుగుతున్నాయని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలుసు. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకనూ వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదిరించదము అన్న. ఏం చేస్తామన్నారంట? బెదిరగొట్టారంట. బెదరగొడితే బెదిరిపోతారా? మనమైతే బెదిరిపోతాం, వాళ్ళు బెదిరితరా? మనం బెదురుతాం. ఎలా బెదరగొట్టారు? మనం నిన్ను ఎలా బెదరగొడతాడు? ఎలా బెదరగొడతాడు తెలుసా? నేను ఎలా బెదరగొడతాడు? ఏ విధంగా బెదరగొడతాడమ్మా? సమస్యలైన చిక్కులు తెచ్చి బెదరగొడతాడు, శరీరానికి రోగాలు తెచ్చి బెదరగొడతాడు, బలహీనతలని వాయువులు తెచ్చి బెదరగొడతాడు. సమస్యకు సొల్యూషన్ ఎతకాలి, కానీ దేవుడి మీద అడగకూడదు. నువ్వు దేవుడి మీద అడిగావంటే అర్థమైంది, నువ్వు ఓడిపోయా. ఆమేన్.
అప్పుడప్పుడు పాట పాడుతుంటే ఏం పాట? నేను ఓడిపోనయ్యా నువ్వు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నువ్వు నా పక్షమై. కానీ ఆయన మన పక్షం ఉన్నాడు, మరి మనం రోజు ఓడిపోతున్నట్టు అర్థమైంది. ఆయన మనతో ఆయన లేనప్పుడు ఓడిపోతున్నావు, ఆయన ఉంటే ఖచ్చితంగా నువ్వు గెలిచేవాడివే. ఆయన లేదు కనుక నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఆయన పక్షంలో లేవు, ఆయన నీ పక్షాన్ని లేదు. దావీదు ఏమంటున్నాడు గుర్తుంది? ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారు కీర్తన గ్రంథంలో, ఇదిగో ఎడం పక్క 1000 మంది పడినను, కుడి పక్క 10,000 మంది పడినను, నేను కదలను, నేను మెదలను అన్నాడు. 1000 మంది 10,000 మంది అవసరం నీకు. నీ ఇంట్లో వాడు ఒక్కడంటే సార్ కదిలి మెదిలిపోతాను. ఒక్కడసారి నేను ఓడించడానికి 1000 10,000 కావాలా? 1000 10,000 కావాలా? ఇక్కడ ఎట్టున్నది వాక్యము బయటికి బాగా గుర్తుంది ఒక్కరికన్నా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు కనీసం నా దేవుడి కోసం నేను నిలబడతాననేటువంటి ధైర్యం నీ దగ్గర ఉండగలిగిందా? లేదు. కాబట్టి నిన్ను కూడా అటాక్ చేస్తాను, నాకు అర్థం కాదా? అప్పుడప్పుడు అంటారు నాకు అసలు ఏ సమస్య రాదు, అసలు ఎందుకు వస్తా నాకు అర్థం కాదా? ఇక అసలు సమస్యలు వస్తాయా? దొంగతనం జరిగేది ఎవరి దగ్గర జరుగుద్ది? ఎవరింటికి పోతాడు దొంగ? డబ్బున్నోడి దగ్గర. డబ్బు లేనోడి దగ్గర దొంగతనానికి పోతాడా? డబ్బు లేనోడి దగ్గర దొంగతనానికి పోతాను అసలు కన్నా పిచ్చోడు అంటారు. ఇప్పుడు నీ దగ్గర దేవుని మనస్సు, దేవుని ఆత్మలనే ఆయుధం ఉంది, నీ దగ్గరికి అవుతాడు దొంగ. ఆ దొంగడే శత్రువు. అప్పుడు వచ్చేసి నిన్ను ఇబ్బందులు పెడుతుంటాడు. రేపు పొద్దున నువ్వు సువార్తకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నువ్వు దేవుడి గురించి సాక్ష్యంగా ఒక పాట పాడాలి, అక్కడ ప్రార్థన చేయాలంటే అక్కడికి నువ్వు రెడీ అవుతుండే కానీ నిన్ను చాటేస్తాడు. డాడీ నువ్వు బాగున్నావు, నువ్వు బాగుంది జరగదా? ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలి? నీ దగ్గర ఏముందా సమాధానం? ఏముంది నీ దగ్గర? నేను బాగుపోతే జరగదా? ప్రభు అంతా నువ్వే చూసుకో. ఆయన చూసుకునేప్పుడు నువ్వెందుకు? మీరు బాగా అర్థం చేసుకోండి, అంతా ప్రభువే చూసుకునేప్పటికీ ఇక నువ్వెందుకు? మీ పొలంలో పైరేసారు, గడ్డి పడ్డది, నువ్వు బాయ్ లేకపోతే అది వాళ్ళు ఉండదా? ఊడిపోదా? ఊడిపోద్ది. మీరు అనొచ్చు ఎందుకు ఊడిపోద్ది అంటే, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి ప్రభువా నువ్వే తీసేయమని చెప్పండి, పోయి తీసేస్తాను చూద్దాం. నన్ను ఎదుగు పోతాను, నాకు అర్థం కాదు. బాగా అర్థం చేసుకుని నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళి పీకితేనే కలుపు మొక్క పోయేది. అలాగే లోకంలో అపవాదనే కలుపు మొక్కలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి దేవుడి సువార్త చేస్తేనే పోతాయి, కానీ నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే పోవు. మీరు పోతాయంటే రేపు పొద్దు నువ్వు పొడవేసినప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి, నీ కలుపు మొక్కలన్నీ చచ్చిపోవాలి. నువ్వు పోయేలోపు ఎప్పుడన్నా ఒకసారి అక్కడ చూడటానికి పోయినప్పుడు ఆ మొక్కలన్నీ కలుపు అంతా కుక్కలు మొత్తం చేసుకుని గెట్టిన పడి ఉండాలి, అది ఎండిపోయి తగల కడుతుండాలి. నువ్వు వచ్చి ప్రభు ఎంత మంచి పని చేసావని ప్రార్థన చేయి. జరుగుతుందట. ఆఫ్టర్ నీ వల్ల గడ్డి పీచే పీక లేకపోతుంటే ఒక ఆత్మను మనం ఎలా మార్చగలం? నేను ప్రార్థన చేయదనట్ల, ప్రార్థన చేసిన నువ్వు పని కూడా చేయాలి. ప్రార్థన కొరకు పని కావాలి. ఇప్పుడు వీళ్ళకి ప్రార్థన చేయడం చేత కదమ్మా. వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వీళ్ళ వైపు కురిపడిందంట. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? సువార్తకి వెళ్ళిపోతున్నారు, ప్రకటించడం ప్రారంభించారు. ఎందుకయ్యా వెళ్ళిపోతున్నారు? కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదంటే. ఏడు కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడ ఎవరు చెప్తారు? వాళ్ళ వాక్యం. వెళ్ళారు, బయటికి వెళ్ళారు, వాక్యం చెప్పారు. ఒక్క దినమంది 5,000 మంది మార్చబడ్డారు. ఒక్క దినమంది 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఇప్పుడు వాళ్ళ హెన్రీ సభలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఈ దుర్బలుడికి చేయబడిన కార్యముల గురించి మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా. ఇదిగో ఈ రోజు నడవగలుగుతున్నాడంటే మా శక్తి వల్ల, మా బలం వల్ల, మేము చేసిన దాని వల్ల కాదు, మీరు చంపేసిన యేసు ప్రభు నామములోనే వీడు లేచి నడవగలుగుతున్నారు. ఇదిగో పైన ఆకాశం అది కానీ, కింద భూమి ఎద్దు కానీ, భూమి కింద నీటి ఎద్దు కానీ, ఏ నామములో పాపక్షమాపణ లేదు, ఆయన నామములో తప్పని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు దేవునికి ఉపయోగపడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతుంటే ఎవరికి చెమట పడుతున్నాయి? రాజులకు, అధికారులకు, ప్రధానులకు, అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళకి చెమట పడుతున్నాయి. వీళ్ళు ఏం చేద్దామని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వీళ్ళు ఏం చేద్దాం, ఏం చేస్తే వీళ్ళు ఆగుతారు, ఏం చేస్తే వీళ్ళు మానుకుంటారు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారంట? బెదిరించారంట.
నిన్ను బెదిరించాడు ఎప్పుడన్నా? చెప్పండి, బెదిరించారా? ఎవరన్నా బెదిరించారా? చూడండి, కింద చదవండి, చూడండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరో చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని చూచి దేవుని మహిమపరచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఇప్పుడు ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారమ్మా? అధికారులు, సభవారు భయపడ్డారు. ఇక్కడ ఎవరి పక్షాన్ని నిలబడింది అంతమంది? దేవుని పక్షాన్ని ఎంతమంది? ఇక్కడ ఇద్దరు. వాళ్ళిద్దరు ఎవరు? పేతురు, యోహాను. అపవాది పక్షాన్ని ఎంతమంది? 100 మంది ఉన్నారు. 71 మంది న్యాయం తీర్చే వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వందలు వేలలు ఉన్నారు. వందలు వేల మంది ఉన్నారు. అటుపక్క ఇటుపక్క ఇద్దరున్నారు. వాడు ఎంత ధైర్యం, ఎంత గొప్పగా వచ్చినా వీళ్ళిద్దరిని ఓడించలేకపోయారు. ఎందుకంటే సభవారు ప్రజలకును ఆ సభవారు ప్రజలను చూసి భయపడి వీళ్ళని ఏం చేయలేకుండా పోతున్నారు. మనం చేసే పని కరెక్ట్ పని అయితే, నువ్వు చేసే పని నీతి న్యాయం కలిగిన పని అయితే నిన్ను చూసి భయపడాలి. కానీ నువ్వు వాళ్ళకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసే పని కరెక్ట్ పని కాదు. అంతే. ఏ పనైనా నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నేను దొంగతనం చేస్తే భయపడాలి, వ్యభిచారం చేస్తే భయపడాలి, మద్యపానం తాగితే భయపడాలి, ఏదో వాడిని దోచుకుంటుంటే భయపడాలి. పాపంలో ఉన్న వాడిని బయటికి తీసుకొస్తుంటే ఎందుకు భయపడాలని నేను మాట్లాడుతున్నాను. అక్కడ వాళ్ళకున్న సాక్ష్యం ఏంటంటే, స్వస్థపరచుట అను సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. నీవు దేవుని దృష్టిలో, నువ్వు దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణముగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు వాడుకుంటాడు. నిన్ను నన్ను పడగొట్టాలని ఈ పేతురు, యోహాను లాగా నువ్వు ఉంటే నీ మీద అటాక్ చేసేది ఎవరంట? ఏ కాడికి నిన్ను పడగొట్టాలి. నువ్వు ఏ కాడికి పడగొట్టాలని పడిపోయిన కెరటంలా తిరిగి లేచిన ప్రతిసారి నీ మీద దెబ్బే పడుతుంది. నా మీదే దెబ్బ పడుతుంది. అది కూడా ఏమంటారు తెలుసా? ఏదైనా చిన్న సమస్య వస్తే ఈ మధ్యకాలంలో నువ్వు రాత్రి పగులు తినకుండా వరకు ప్రార్థన పోవడం నీకు బాగా అది భయపడికి వచ్చా. ఏంటంటే పై మీద వచ్చిందంటే అంతే. నువ్వు 24 గంటలు పని పొద్దుకూకుడు నైట్ 12 గంటల పని చేసి వచ్చావు, ఉదయం 5 గంటలు వేసి పనికి పోయావు. అప్పుడు నీకు బాగా లేకపోతే నీరసం వచ్చి నేను లేపా అంటాడు. కానీ మరి ఇప్పుడు అపవాది అటాక్ చేస్తున్నా నీకు అర్థం కాల. అర్థం కాక మనం ఏమైపోతున్నామంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాంలే. రెస్ట్ కాదు, సోమరి అని చెప్పండి. సోమరి రెస్ట్ కాదు నువ్వు తీసుకోవాల్సింది. క్షణము తీరిక ఉండకూడదు, దేవునిలోని యొక్క పని ఆగకూడదు. ఈ ఊపిరి ఉన్నంత వరకు, చివరికి కొత్త ప్రాణం పోయేంత వరకు, నా యొక్క ఊపిరి ఆగేంత వరకు నా పనిని నేను కొనసాగిస్తానని పౌలు గారు చెప్పారు. ఈరోజు ఎందుకు బలహీనంగా పడిపోయావు? ఎందుకు ఎరుగుపడిపోయావు? సమస్య ఎవరికి రాకపోయింది? పేతురు, యోహానును ధైర్యమును చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. కానీ నువ్వు వేస్తున్న అడుగులు, నీ యొక్క ధైర్యమును చూసి నీ మీదికి వస్తున్న రోగాలే, నీ మీదకి వస్తున్న ఇబ్బందులే, నీ మీదకి వస్తున్న అపాయాలే, నీ మీదకి వస్తున్న సమస్యలే భయపడాలి. కానీ నువ్వు వాటికి భయపడుతున్నావు అంటే తొందరలో ఓడిపోతున్నావు అని అర్థం. బెదిరించి వదిలేశారు. బెదిరించినా కూడా భయపడే వాళ్ళు ఏమంటున్నారు? దేవుని మాట వినేమా, మీ మాట వినేమా మీరే చెప్పండి. మేము విన్న వాటిని, కన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. మీరు అన్నం పెట్టకపోయినా, మీరు భోజనం పెట్టకపోయినా, మీరు చంపేసినా పర్వాలేదు, కానీ ఆయన గురించి మాట్లాడకుండా ఒక్క పూట కూడా ఉండలేమంటున్నారు. అందుకని ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న చిన్న మాట ఏంటంటే, నీ మీద అపవాది గారి అటాక్ చేస్తున్నాడంటే నువ్వు పనిలో ముందుకు పోతున్నావు అని అర్థం. నిన్ను ఓడిస్తే, వాడు గెలిస్తే వాడికి సగం ప్రశాంతత ఉంటుంది. కానీ నిన్ను ఓడించడానికి వాడు నీ మీద ప్రయోగించే అస్త్రాలు చెప్పమంటావు. పగులంతా నువ్వు
ప్రార్థన చేయకుండా టైం వేస్ట్ చేస్తాను చేత దేవుని గురించి మాట్లాడుకోకుండా వేస్ట్ టైం చేస్తాను చేత నైట్ 12 అయింది నువ్వు ప్రార్థన పోయించాక కొంచెం దూరం పండుకోమని పగులంతా మంచానికి అడ్డంగా పడగొట్టి అంటున్నాను. నీకు ఎప్పుడు బాగుపడేది, ఎప్పుడు నేను ఉండేది, ఎప్పుడు నేను ఇలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య లేకుండా నువ్వు నిలబడగలిగి. వాళ్ళు ఇద్దరు అంటున్నారు వాళ్ళు నైట్ అంతా ప్రార్థన ఎక్కడున్నారు నైట్ అంతా వాళ్ళు ఎక్కడున్నారు నైట్ అంతా ఎక్కడున్నారమ్మా? ఇప్పుడే కదా వాక్యం చెప్తాను దిప్పు కూడా కంటపడాలి ఇంకా వాక్యం నైట్ అంతా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నా. జైల్లో నిద్రపోయింటా? నిద్రపోకుండా రాత్రి అంటే ఏం చేసి ఉంటారు? దేవా రేపు ఉదయ కాలం మమ్మల్ని సభలో నిలబెట్టబోతున్నారు, అక్కడ నిన్ను గురించి గొప్పగా సాక్ష్యం చెప్పే ధైర్యం నాకు ఇవ్వమని రాత్రి అంతా ప్రార్థన చేశారు. రాత్రి అంతా ప్రార్థన చేసిన తర్వాత ఉదయాన్నే టిఫిన్ పెట్టారో లేదో తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టారు. అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఏమి పట్టించుకోవటం లేదు. ఈ రోజు నిన్ను చూసి లోకం నవ్వుతుంది. పట్టించుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్తాను, నీకు చాలాసార్లు చెప్పాను మెసేజ్. పట్టించుకుంటే పాడైపోతాను. ఈరోజు నిన్ను పాడు చేయాలని చూస్తున్నాను. ఈరోజు నిన్ను ఆశలు, కోరికలు, ధనాపేక్ష, అనుమానాలు, అసూయలు, ద్వేషాలు, రోగాలు అనే వాటిని దగ్గర పెట్టి నిన్ను పాడు చేయాలని చూస్తున్నాను. మీరు అనొచ్చు రోగాలు వచ్చేది వాడి అంటే యోగు మీదకి రోగం తెచ్చింది ఎవరమ్మా? యోగు లాంటి మీద అపవాదిగా తెచ్చారు. యోగు బతికేమైంది చివరికి? ఎవరు లేని ఒంటరి వాడు. ఆ ఒంటరితనంలో కూడా ఏం మాట్లాడగలిగాడు? యెహోవా ఇచ్చెను. ఇంకా ఏం మాట్లాడాడు? ఒంటరితనంలో మాట్లాడిన మాట గుర్తున్నాడు. అదే మాట్లాడు, ఇంకా మంచి మాట ఒక మాట మాట్లాడు. ఏమన్నాడు? నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వస్తున్నాను, ఈరోజు దిగంబరిగా వెళ్ళిపోతాను, ఎవరు నాతోటి రాలేదని ఒక తీర్మానమైన మాట చెప్పారు. ఈరోజు ధైర్యం నీకుంటా? ఈరోజు ఆ యొక్క ఆలోచన నీ మనసులో కూడా ఉందా? కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్రార్థనకు వస్తే నువ్వే ఊహించుకుంటే ఆనందేనా? నువ్వే ఊహించు, అంతా నీవే. ఆ యొక్క ఆలోచన నీకు తెప్పించింది ఎవరు? మరి నా మీద కూడా వస్తాడు, నీ మీదకి వస్తాడు. యేసు ప్రభు మీదకి వచ్చాడు, నీ మీదకి రావడం ఒక లెక్క. ప్రారంభంలో యేసు ప్రభునే పడగొట్టాలనుకున్నాడు, వల్లగాల. ఇప్పుడు యేసు ప్రభు తమ్ముళ్ళు చెల్లెళ్ళైన మన దగ్గరికి వచ్చేస్తాడు. నిన్ను నన్ను పడగొట్టాలని వచ్చారు. మనందరిని యేసు ప్రభు ఏమన్నాడు? సహోదరి సహోదరులారా, ఆయనకు మాదిరికరంగా ఉండాలని మనకు చెబితే ఆయన మాదిరిగా ఉన్న వాళ్ళని అటాక్ చేస్తున్నాడు. ఈరోజు నీ మీదకి అటాక్ చేయడానికి వచ్చాను. నీకేమో తెలియని ప్రేమ లోకం మీద నాకు అర్థం కాదు. ఎందుకమ్మా లోకం మీద అంత ప్రేమ? గంటన్నరతోటి మీ ఇళ్లలో వాళ్ళతో ఫోన్లు మాట్లాడతారు, కనీసం 5 నిమిషాలు దేవుడితో మాట్లాడుతున్నారు. చెప్పండి చెప్పండి అమ్మా. గంటలు మాట్లాడుతుంటారు కదా ఫోన్లలో, అక్కడ ఎక్కడ ఇలాగ. 5 నిమిషాలు దేవుడితో మాట్లాడే టైం లేకుండా ఎందుకు మాట్లాడడం? ఉదాహరణకు ఒక తల్లితో, ఒక తండ్రితో, ఒక స్నేహితుడితో, ఒక అక్కతో, ఒక చెల్లితో ఒక అరగంట ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతావు చెప్పమ్మా? ప్రేమ. మరి ఆయన మీద అసలు ఆయన మీద ఉంటే కదా మాట్లాడతాను. మరి వచ్చిపోతున్నానంటే అందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను. ఎలా అంటలేదు? నాకు మీరు చెప్పాను ఎలా అంటున్నాంటే గొర్రె చర్మం కప్పుకున్నా. అందుకని ఎంతో జాగ్రత్త. అందుకని నేనంతా చాలా జాగ్రత్త. బయట వాడితో నేను డేంజర్గా ఉండడం లేదు, కానీ లోపల ఉన్నాడు డేంజర్గా. అసలు యేసు ప్రభువుని పట్టించే డేంజర్ గా ఎవరు? ఇస్కరియోతే. మీకు అర్థమవుతో కాలేదు. ఏమంటారు చెప్పడానికి వచ్చి మాట్లాడేదని అంటారు తెలుసా? తప్పేముంది? బట్టలే కదా, వస్త్రాలే కదా. పడిపోయింది ఎక్కడ? రాత్రి చెప్పాను కదా, గుర్తులేదమ్మా? ఏం చెప్పాను రాత్రి? అమ్మా ప్రభు సుఖానుభవం కోరుకున్నాడు ఎవరు? గేహజీ. అంటే ఏంటి కోసం పరుగులు తీశాడు? ఈరోజు మనం పరుగులు ఎట్లా?
మామే చెంతేనా నీకు అనొచ్చాము, నేను మీమే చెంత కాదు. ఈరోజు మనుషులు కోరికలు ఇలాంటివి, ఈయన గురించి నీకు చింత అవసరం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆకాశ పక్షులు చూడువు, విత్తవు, కొయ్యవు, అడవిలో ఉన్నటువంటి గడ్డి పువ్వును చూడువు, ఎలాంటి వస్త్రాలతో అలంకరించబడలేదు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? నీ దేవుని పనులను ఉంటే నేను కాపాడుకోలేడా? అంత చేత కాకపోతే ఆయన పనిలోనే ఉండి చచ్చిపోదాం, అది మంచిది. సువార్తకి వెళుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతో ధన్యులు, దేవునిలో ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో ధన్యులు, పరలోకమైన అవుతుంది. కానీ అంత తెగింపు లేదు. ఈ నైట్ నిద్రపోగానే ఉదయానికి అన్నీ మర్చిపోతాం, యథాస్థితి యథార్థమే. చిన్నప్పుడు నేను బడిలో పోయినప్పుడు అప్పుడప్పుడు సార్లు అంటారు, ఏమంటారు, ఏదైనా తోడు తెచ్చి ఎంత ఉతికినా నడిపే. నీలో దేవుని వాక్యం నీ లోపలకు పోనంత వరకు నువ్వు ఎన్ని సంవత్సరాలు విన్నా నువ్వు దేవునికి బలమైన ఆయుధము కాలేవు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, శలాసనం అంటుంటాను. మనలో ఏం చేస్తుంటారు, కొంతమంది వాక్యం చెప్పినప్పుడు కాలు నొప్పులు, నడువుల నొప్పులు అని వాడు అటు బయట పోయి తిరిగి బయట కూర్చోవాలి. ఎందుకు కూర్చుంటాను నాకు అర్థం కాదా? ఎందుకు కూర్చుంటాను? ఎలా కాడ కూర్చున్నప్పుడు నడుము నొప్పులు, అప్పుడు గంటల దగ్గర కూర్చున్నప్పుడు కాలు నొప్పులు, బయటకు ఎందుకు పోతారు? వాక్యం వినకుండా బయటకు అపవాదం చేస్తాను. మీరేమంటారు తెలుసా? మరొక ప్రశాంతమైన గాలి కోసం కూర్చున్నాను అంటారు. మరి ఇది నిప్పులు ఒప్పుకున్నట్టు నేను ఒప్పుకుంటు కాదు, అంతే కదమ్మా. చాలా మంది కొంతమంది అంటారు, కొంతమంది పెద్ద పెద్ద దైవజనుడు అంటే దేవుడి సేవకుడే వాక్యం చెప్తుంటే బయట తిరిగిపోతుంటారు. నాకు అర్థం కాదు, అంటే ఇది నిప్పులా? ఎందుకు బయట కూర్చుంటారు? అసలు ఎందుకు కూర్చోరు? దేవుడి వాక్యం ఎందుకు కూర్చోరు? విశ్వాసం కొంతమంది కూర్చొని మిగతా అక్కడ ఏంటంటే ఏడన్నా నేను ఉంటున్నాగా వినేదానికి చర్చి ఎందుకు నాకు అర్థం కాదు. ఏడైనా మైక్ పెట్టుకుని ఇళ్ళ కాడ పడుకోవచ్చు మనం. అర్థం కాలేలకు ఏమంటున్నారంటే కాళ్ళు నొప్పులు వచ్చాయని. కాళ్ళు నొప్పులు కాదు, నీ ప్రాణం పోతున్న దేవుడి మీద బలంగా నిలబడు. అపవాది నిన్ను ఇబ్బంది పడుతుంటది, కానీ నువ్వు యుద్ధం చెయ్యాలి. ఏమంటున్నాడు? నేను పోరాడుతున్నానన్నాడు. ఎవరు? పౌలు గారు పోరాడుతున్నాడంట. నువ్వు పోరాడే ఎప్పుడన్నా పోరాటం ఉండాలి. నీకు దానికి మధ్య జరుగుతున్న యుద్ధం, నీ మీద అటాక్ జరుగుతుందంటే నువ్వు ధన్యుడివి. ఎందుకు ధన్యుడు అంటే నువ్వు ఓడిపోకపోతే ధన్యుడివి, ఓడిపోతే దరిద్రుడివి. ఓకే, అందరూ తల వంచితే ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన